బీఆర్ఎస్ కు రుణమాఫీ భయం, సర్కారు కసరత్తుతో పార్టీలో గుబులు. 15 ఆగస్టుకు కంప్లీట్ అయితే అన్నదాతలు దూరం. 10 ఏళ్లుగా మనల్ని కాపాడింది రైతులే. జనంలోకి వెళ్లేందుకు అస్త్రమే దొరకదు. గులాబీ లీడర్లలో పెరుగుతున్న గుబులు. గ్రామాల్లో గ్రౌండ్ ఖాళీ అవుతుందేమో అనే టెన్షన్. రైతులు కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారతారని ఆందోళన. ఇప్పటికే హరీష్ రేవంత్ మధ్య సవాళ్లు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉన్నది ఏంటంటే, ఇప్పుడు హరీష్ రావు నేను రాజీనామా చేస్తా రుణమాఫీ అయితే అన్నాడు. కానీ ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నది. వాళ్ళకి కూడా చెయ్యక తప్పని సిచ్యువేషన్. అసలు యాక్చువల్గా కాంగ్రెస్ ముందు నుంచి కూడా వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి దాదాపుగా 5-6 నెలల కాలం నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ప్రధానంగా రాకుండా ఉండాలి అని అంటే, మొన్నటి ఎంపీ ఎలక్షన్లో వీళ్ళు కనీసం ఒక 10 స్థానాలకు పైన ఈజీగా గెలుచుకోవడానికి అవకాశాలు ఉండే. ఒక్క రైతు బంధు, రైతు రుణమాఫీ కనుక ఫస్ట్ 2 మంత్స్లో వీళ్ళు చేసి ఖతం చేసి ఉంటే 100 డేస్లో అసలు అయ్యేపోయేది. మరి వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే సలహాలు ఇచ్చేటోడు తప్పుడు సలహాలు ఇచ్చిండా, ఏమైతే చూసుకుందాం అనుకున్నారేమో. కానీ వీళ్ళు ఈ రెండు నెరవేర్చకపోవడం వల్ల ఎంపీ ఎలక్షన్స్లో ఘోరమైన దెబ్బ పడ్డది. మీరేమి 8 సీట్లు వస్తే గొప్ప సీట్లు ఏం రాలే. 8 స్థానాలు గెలవడం అంటే కేవలం గవర్నమెంట్ వచ్చిన 100 డేస్ 3 మంత్స్లోని ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయినట్టే లెక్క. సరే, ఏదేమైనా ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని రివైవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, మిగిలిన ఈ 6 గ్యారంటీస్ వాటి ద్వారా. ముఖ్యంగా రుణమాఫీ, ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ కాబట్టి పెద్ద ఎత్తున ఇది ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి. అండ్ దట్టు బీఆర్ఎస్కి మేజర్గా ఏంటంటే, వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తాం 4 విడతల్లో అన్నారు. కేసీఆర్ 20,000 30,000 దగ్గర ఆపేసిండు. దానివల్ల ఆ ఇంట్రెస్ట్కు కొంత లాభం జరిగినట్టుంది, కానీ అసలు ఆన్నే మిగిలిపోయినది. పాపం ఇక 30,000 పైన ఉన్న వాళ్ళదైతే ఇంకా ఘోరం. 1,00,000 తీసుకుంటే 1,00,000 2 లక్షలు దాటిపోయింది. ఇప్పుడు దీనికి గైడ్ లైన్స్ ఏంటనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటి, ఐటీ రిటర్న్స్ కట్టిన వాళ్ళకైతే, రిటర్న్స్ కడుతున్న వాళ్ళకైతే లేదు అని చెప్తున్నారు. ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళకైతే లేదని చెప్తున్నారు. అండ్ ఉద్యోగస్తులకు కూడా, అండ్ పొలిటికల్ లీడర్లకు ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉండే అవకాశం ఉండదని. ఇప్పుడు ఉద్యోగస్తులే కదా, వాళ్ళు కూడా రిటర్న్స్ పే చేస్తారు కదా. సో ఇట్లాంటి వాళ్ళకి మేము ఈ రుణమాఫీ లేదు అన్నట్టుగా కొన్ని గైడ్ లైన్స్ వినబడుతున్నట్టు తెలుస్తున్నది. ఏదేమైనా విధి విధానాలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో అవి బయటికి రావాలి. 2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేయడంతో బీఆర్ఎస్కు భయం పట్టుకున్నది. ఆగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ అమలైతే రైతులు తమకు దూరం అవుతారని, గ్రౌండ్ ఖాళీ అవుతుందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 10 ఏళ్లుగా రైతులే తమను కాపాడారని, ప్రస్తుతం రుణమాఫీతో వాళ్ళు కాంగ్రెస్కు పాజిటివ్గా మారిపోతారనే టెన్షన్ గులాబీ లీడర్లను వెంటాడుతోంది. ఇప్పుడు ఏదేమైనా మీరు ఒకసారి చూడండి, ఇవాళ రేపు సోషల్ మీడియా బలంగా వచ్చిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు ఈక్వేషన్ మారిపోతున్నది. ఇప్పుడు రుణమాఫీ ఆగస్టు 15వ తేదీన చేస్తే ఇక 4 ఏళ్ళు దాని మీదనే రైతులు అండగా ఉంటారు అనుకుంటే కాదు. ఈక్వేషన్ మారిపోతుంది. ఒకప్పుడు పేపర్లలో, టీవీల్లో వచ్చేటువంటి వార్తలు ఈ రకమైన సిచ్యువేషన్ లేదు. ఇది అయిపోయింది. ఆగస్టు 15 రుణమాఫీ చేస్తే ఆ నెల రోజులు కొంత అనుకూలమైన వాతావరణం, ఈక్వేషన్ మారుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఇంకో కొత్త ఇష్యూ వస్తుంది, మళ్ళీ ఈక్వేషన్ మారుతుంది. సోషల్ మీడియా ఇదైన తర్వాత, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్న తర్వాత ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంది పొలిటికల్ సిచ్యువేషన్స్. రుణమాఫీ అన్నదే కాదు, బీఆర్ఎస్కి బేసిక్గానే వాళ్ళు చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ఇగో రుణమాఫీ ఆంక్షలపైన ఫీడ్బ్యాక్ అట. అభిప్రాయాలు తెలుసుకుంటున్న రేవంత్ రెడ్డి. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే ఎలా ఉంటుంది, రైతులు, ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్స్. అసలైన రైతులకు సాయం చేయాలని సూచనలు. ఐటీ దాఖలు చేసిన చిన్న రైతులకు నష్టం లేకుండా జాగ్రత్తలు. రైతు భరోసాకు ఇదే వర్తింప చేయాలి అని యోచన. నేను ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ఐటీ రిటర్న్స్ కూడా చాలామంది ఇప్పుడు హోమ్ లోన్స్ కోసం వెళ్ళిన వాళ్ళు 3 years రిటర్న్స్ ఉండాలని చెప్తారు. ఆ 3 years రిటర్న్స్ ఉండాలనే క్రమంలో చాలామంది చిన్న చిన్న అమౌంట్స్ పే చేసి రిటర్న్స్ చేసుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళని కూడా అన్యాయంగా వాళ్ళని పక్కన పెడితే ఇబ్బంది అవుతుంది. మీరు చాలా క్లియర్గా దాని గైడ్లైన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఖచ్చితంగా గైడ్లైన్స్ ఉండాల్సిందే. మనం అందరికీ ఇస్తామంటే కుదరదు. అనవసరంగా ఇదేం పప్పు బెల్లం లాగా పంచిపెట్టడానికి అందరికీ ఇవ్వడానికి వీలు లేదు. ఖచ్చితంగా కండిషన్స్ ఉండాల్సిందే. కానీ ఆ కండిషన్స్, మీరు పెట్టే కండిషన్స్ సామాన్య రైతులు ఎవరో ఒక్కరు నష్టపోయినా అది పెద్ద ప్రమాద కిందకే వస్తుంది. సో సామాన్య రైతులు నష్టపోకుండా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి పర్ఫెక్ట్గా అమలు చేయండి. కింది స్థాయిలో ఉన్న ప్రతి రైతుకి, పేద రైతుకి, చిన్న సన్నకారు రైతులకి ప్రయోజనం కలిగేలాగా ఉండాలి. ఇక
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పేయర్స్, ప్రజాప్రతినిధులు తీసుకున్న వ్యవసాయ రుణాలను వీటి నుంచి మినహాయించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. కానీ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని భావిస్తున్నది. దీంతో అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అందుకోసం రైతులు, గ్రామస్థాయి లీడర్లు, సోషల్ సైంటిస్టులు, ఎకనమిస్టులతో పాటు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు అవసరం అంటారా? మీరు చెప్పండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎందుకు రుణమాఫీ? సినిమా హీరోలకి ఎందుకు రుణమాఫీ? ఎన్ఆర్ఐలకు ఎందుకు రుణమాఫీ? అంటే డబ్బులు బాగున్న వాళ్ళకి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు కూడా భూములు కొంటారు, వాళ్ళు కూడా లోన్లు తెచ్చుకుంటారు, వాళ్ళకి ఎందుకు రుణమాఫీ? దయచేసి కండిషన్స్ పెట్టండి. సామాన్య రైతులకి, పేద రైతులకి న్యాయం జరిగేలా చూడండి. ఫీడ్బ్యాక్ పైన సీఎం ఫోకస్. 4-5 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కేవలం రుణమాఫీ అమలుపైన ఫోకస్ పెట్టారు. స్కీమ్ అమలు కోసం ఎలాంటి గైడ్ లైన్స్ అమలు చేయాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. అయితే పీఎం కిసాన్ యోజన స్కీమ్ నిబంధనల మేరకు రైతు రుణమాఫీ అమలు చేస్తే ఎలా ఉంటుందని చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలోని సీనియర్లతో పాటుగా ఫీల్డ్ లెవెల్ నుంచి నిఘా వర్గాల ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టుగా సమాచారం. ఆంక్షలు అమలు చేస్తే సాధారణ రైతులు ఏమనుకుంటున్నారు, ఆంక్షల వల్ల ఒక్కో గ్రామంలో ఎందరు నష్టపోతారు అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తనను కలిసేందుకు వస్తున్న లీడర్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టు సమాచారం అట. సామాజిక ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలు. రుణమాఫీ అమలు విషయంలో కండిషన్లు పెడితే ఎలా ఉంటుందని ఎక్స్పర్ట్స్ నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు మాత్రమే అందాలి, ధనవంతులను మరింత ధనవంతులుగా చేయొద్దు అని సామాజిక ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారని సమాచారం. బీఆర్ఎస్ హయాంలో అమలైన రైతు బంధు స్కీమ్ గ్రామాల్లో ఆర్థిక అసమానతలను పెంచిందని కోట్ చేసినట్టుగా తెలిసింది. సీలింగ్ లేకుండా ప్రతి రైతుకు ఏటా ఎకరానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం చేశారు. దీంతో చిన్న రైతులకు తక్కువ సాయం, పెద్ద రైతులకు ఎక్కువ సాయం అందడంతో గ్రామాల్లో ఆర్థిక అసమానతలు, ఈర్ష్యలు పెరిగాయనే టాక్ ఉన్నది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని అసలైన రైతుకు రుణమాఫీ చేయాలని ఎక్స్పర్ట్స్ సూచించినట్టుగా సమాచారం. చిన్న రైతులకు నష్టం రాకుండా 2-3 ఎకరాలు ఉన్న రైతులు తమ పిల్లల ఉన్నత చదువుల కోసమో లేకపోతే ఇంటి కొనుగోలు కోసమో ఐటీ రిటర్న్ దాఖలు చేసి రుణాలు తీసుకుంటున్నారు. వీరందరూ రుణమాఫీకి అర్హులు కాకుండా పోతారనే విషయాన్ని సీఎం గుర్తించినట్టుగా తెలిసింది. సో ఇదొక్కటి కనుక మీరు పర్ఫెక్ట్గా అమలు చేయగలిగితే అద్భుతంగా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద మోజు. మీరు ఐటీ రిటర్న్స్ చేసిన ప్రతి ఒక్కరిని ఒకే ఘాటిన కడతామంటే సామాన్య చిన్న రైతులు మోసపోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు తీవ్రంగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, బేసిక్గా ఇండ్లు కొనుక్కునే క్రమంలో ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉంటారు. 3 years రిటర్న్స్ ఖచ్చితంగా ఉండాలన్న దాంతో. సో పాపం ఇట్లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని గుర్తించాలి. అందుకని చిన్న రైతులకు ఎలాంటి నష్టం రాకుండా నిబంధనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఐటీ రిటర్న్ దాఖలు చేసిన చిన్న రైతుల వివరాలను ప్రత్యేకంగా సేకరించే పనిలో ఆఫీసర్లు ఉన్నట్టుగా తెలిసింది. రైతు భరోసాకు సైతం కండిషన్లు. రుణమాఫీ అమలు విషయంలో వర్తింపజేసే కండిషన్స్ రైతు భరోసా స్కీమ్కు సైతం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో రైతు భరోసా స్కీమ్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పేయర్స్, ప్రజాప్రతినిధులను మినహాయించేందుకు క్లియరెన్స్ వస్తుందని ఆఫీసర్లు కమెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ప్రతి ఏటా ఒక్కో ఎకరానికి 15,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. త్వరలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా పైన విపక్షాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా కౌలు రైతులకు ఇంప్లిమెంట్ చేస్తామని మీరు చెప్పారు. రైతు కూలీలకు ఇస్తాం, 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే కండిషన్స్ పెట్టక తప్పదు. అందరికీ ఇచ్చుకుంటూ పోవడానికి కాదండి. ఇది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ స్కీములు దేనికి అవసరం లేదు. పెద్ద మొత్తంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళకి, 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వ స్కీములు దేనికి? పేద, చిన్న, సన్నకారు, కౌలు, రైతు కూలీలు వీళ్ళకి మెరుగైన పథకాలు పెట్టి వాళ్ళను కూడా పైకి వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు 1% ఉన్నారు కదా, 2% ఈ కేసీఆర్ చేసింది ఇదే కదా. 2% ఉంటే 2%కి పోయే వాళ్ళకి పోయే డబ్బులు కావా? రైతు బంధు కింద దగ్గర ప్రతి సంవత్సరం 600 నుంచి 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి.